నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జయస్వాల్. నేను న్యూరాలజిస్ట్‌ని కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్. నేను మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు దాదాపు 35 సంవత్సరాలు గడిచినాయండి. అయితే మెడిసిన్‌లో చాలా చేంజెస్ వచ్చాయి ఈ 3 శతాబ్దాల్లో. ఈరోజు టాపిక్ నేను ఇంట్రెస్టింగ్‌గా ఏం పికప్ చేశానంటే, యాజ్ ఎ న్యూరాలజిస్ట్ నేను పేషెంట్స్ పారాలిసిస్, ఫిట్స్, హెడేక్, బ్యాక్ అండ్ నెక్ పెయిన్ కామన్గా ఈ పేషెంట్స్ మేము డీల్ చేస్తాం, చూస్తాం. ఒక ఎగ్జాంపుల్గా ఒక పేషెంట్ పక్షవాతంతో మన దగ్గర వస్తాడు. ఆ పేషెంట్కి మనం కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు తను ఏ మెడిసిన్స్ వాడాలి, ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక పేషెంట్ పక్షవాతంతో మన దగ్గర వచ్చినప్పుడు మనకు తెలుసు పక్షవాతం రావడానికి కారణాలు. ఇది జెంట్స్లో ఎక్కువగా వస్తుంది లేడీస్ కన్నా. స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్న వాళ్ళలో ఈ రిస్క్ ఎక్కువ. రిస్క్ ఫ్యాక్టర్స్లో బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, ఇలాంటి పేషెంట్స్కు ఈ పక్షవాతం అనే జబ్బు రావడానికి అవకాశం మరింత ఎక్కువైపోతుంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ 1+1 4 అయిపోతుంది. 4+4 రిస్క్ 16 టైప్స్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్నిసార్లు యాడ్ అవుతాయి, కొన్నిసార్లు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ మల్టిప్లై అవుతాయి. పేషెంట్ని మేనేజ్ చేస్తున్నప్పుడు పేషెంట్ డిశ్చార్జ్ అయ్యేది మళ్ళీ ఫస్ట్ టైం రివ్యూకి వచ్చినప్పుడు సాధారణంగా మేము చూసేది ఏంటంటే, పేషెంట్ ఇంప్రూవ్ అయ్యాడు, పూర్తిగా ఇంప్రూవ్ కాలేదు, సరే టైం పడుతుందని మనం పేషెంట్కి చెప్తాం. దాని తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ షుగరు మాకుందా, ఇంతకుముందు లేదు, మాకు తెలియదు. బీపీ మాకుందా, ఇంతకుముందు మాకు తెలియదు. ఈ జబ్బు వచ్చినప్పటి నుంచి మాకు ఈ బీపీ అని చెప్పినారు. ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లం కానీ, హార్ట్ ఎక్కువ చేసిన తర్వాత వాల్వ్ ప్రాబ్లం ఉందని చెప్పినారు. సో ఇప్పుడు ఈ మందులు ఎన్ని రోజులు వాడాలి? ఇది పెద్ద ప్రశ్న. అంటే ఇప్పుడు మేము ఇంప్రూవ్ అయిపోయినాము 60%, 70%, కొంతమంది 100% ఇంప్రూవ్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఈ మందులు మానేయొచ్చా? ఇప్పుడు నాకేం లేదు కదా. సో ఈ ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంటు. డినాయల్ అంటారు దీన్ని. ఇప్పుడు పేషెంట్కి ఫస్ట్ టైం మనం చెక్ చేసాము, షుగర్ చాలా హై వచ్చింది. కానీ నాకు షుగరా? మా ఫ్యామిలీలో ఎవరికి లేదండి, నాకు ఎలా వస్తుంది? ఇలా దీన్ని ఏమంటారు? డినాయల్ అంటారు. అలానే బ్లడ్ ప్రెషర్ గురించి కూడా మా ఎవ్వరు లేరండి, చిన్నప్పటి నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తాను, యోగా చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, నాకు బీపీ లేదండి ఇంతవరకు. సో యాక్సెప్టెన్స్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏది ఫోర్స్ చేయటం లేదు పేషెంట్కి, లేనిది పేషెంట్కి సృష్టించి మనం చెప్పటం లేదు. కానీ ఉన్న వాస్తవాన్ని ధర్మబద్ధంగా అర్థం చేసుకొని దాన్ని కంట్రోల్ పెట్టడం. ఎందుకంటే ఒకసారి స్ట్రోక్ వచ్చింది, మనం ఇవన్నీ కంట్రోల్ చేయకపోతే ఇంకొకసారి ఆ స్ట్రోక్ వచ్చే అవకాశం మరి ఇంత ఎక్కువైపోతుంది. సో యాజ్ ఏ డాక్టర్ నా డ్యూటీ పేషెంట్కి ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఇది ఇప్పుడు మనం ఎలా ట్రీట్ చేస్తాము, తర్వాత ఇది ఇంప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, ఇది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇష్యూ అవుతుందండి. సెకండ్ ప్రాబ్లం మేము ప్రాక్టీస్లో ఫేస్ చేసేది ఏంటంటే, ఇంగ్లీష్ మందులు ఒకసారి మొదలు పెడితే లైఫ్ లాంగ్ వాడవలసి వస్తుందంటారు కదా సార్, అందుకని మేము ఈ మందులు మొదలు పెట్టలేదు. అమ్మ షుగర్ బిళ్ళ వేసుకున్నారా, బీపీ బిళ్ళ వేసుకున్నారా అని మనం అడుగుతాం. లేదండి వేసుకోలేదు, ఎందుకంటే ఒకసారి మొదలు పెడితే ఇది లైఫ్ లాంగ్ వాడాలంట కదండి, ఎవరో మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. సో దిస్ ఈజ్ ఇగ్నోరెన్స్. వాళ్ళకి నాలెడ్జ్ లేదు. అండ్ మన దేశంలో స్పెషల్లీ వేర్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ లో అండ్ పేషెంట్కి ఈ జబ్బుల గురించి పెద్ద తెలియదు. అంటే ఇప్పుడు కూడా మనం నాటు వైద్యుల మీద, అన్సర్టిఫైడ్ మెడిసిన్స్, అన్క్వాలిఫైడ్ డాక్టర్సు, ఈ ఇలాంటి పద్ధతుల మీద చాలా విశ్వాసం మనకి. సో ఇక్కడ అవన్నీ రాంగ్ అని నేను కమెంట్ చేయటం లేదు,
కానీ అవన్నీ ఎంతవరకు పాజిటివ్ ఉంటాయో ప్రతి వారికి లిబర్టీ ఉంది, అది వాళ్ళు ఫాలో అయ్యి దాన్ని ట్రై చేయడానికి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనకి తెలిసిన సత్యాలు, ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో కనీసం అవి రిస్క్ తీసుకోకండి. నా పాయింట్ అది. దీని తర్వాత మీరు ఏదైనా చేయండి, మీకు నమ్మకం ఉంటే, ఏదైనా ఒక వైద్య విధానం మీద మీకు నమ్మకం ఉంటే డెఫినెట్గా మీరు ఫాలో చేయండి. ప్రతి దాంట్లో ఏదైనా కొంచెమైనా నిజము ఉండి ఉంటుంది, కొంచెమైనా స్ట్రెంగ్త్ ఉండి ఉంటుంది. అండ్ ఒకవేళ దాంతో మనకు బెనిఫిట్ దొరికితే నేను కాదని అనను, ఎవరు అనకూడదు కూడా. ఈ పేషెంట్కి ఎవ్రీ రైట్ ఉంది తను ఏ వైద్య విధానమైనా ఫాలో అవ్వటానికి. కానీ సైంటిఫిక్గా ఇప్పుడు మనం సైంటిఫిక్ ఎరాలో ఉన్నాం. ఈ సైంటిఫిక్ ఎరాలో నేను అనేది ఏంటంటే ఎమర్జెన్సీ అయినప్పుడు మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాము, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ వాడతాము. ఆ ఇంప్రూవ్మెంట్ కొంచెం వచ్చిన తర్వాత అయిపోగానే మనకి ఏం కానట్టుగా, ఈ విషయమే జరగనట్టుగా కళ్ళు మూసుకోవటం అనేది, ఈపు చూపెట్టడం అనేది తప్పు. ఇది నా పాయింట్. ఈపు మాకు చూపెట్టడం కాదు, మీరు ఆ జబ్బుకి ఈపు చూపెడుతున్నారు. అది ఎప్పుడైనా మళ్ళీ ఇంకోసారి పొడవచ్చు, ఈసారి గంభీరంగా రావచ్చు, నెక్స్ట్ టైం మీరు ఇంప్రూవ్ కాకపోవచ్చు. కాబట్టి కనీస జాగ్రత్త. కనీస జాగ్రత్తలో ఏంటి, ఇప్పుడు మేల్గా పుట్టినాము, మేల్గానే ఉంటాము. కొన్ని జబ్బులు మేల్స్లో ఎక్కువ ఉంటాయి, కొన్ని జబ్బులు ఫీమేల్స్లో ఎక్కువ ఉంటాయి. సెకండ్, ఏజ్. ప్రతి మనిషికి ఏజ్ అడ్వాన్స్ అవుతూనే ఉంటుంది. సో ఏజ్తో వచ్చే రిస్క్లు ప్రతి సంవత్సరం, ప్రతి ఏడాది, ప్రతి డికేడ్ అవి పెరుగుతూనే ఉంటాయి. ఇది కాకుండా ఇప్పుడు మనకు కొన్ని జబ్బులు లైక్ బ్లడ్ ప్రెషర్ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది, తర్వాత కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది, అడిక్షన్స్, స్మోకింగ్ ఉంది, ఆల్కహాల్ ఉంది. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ కింద వస్తాయి. సో ఈ జబ్బుల హిస్టరీ మన పేషెంట్ గురించి, పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు ఈ హిస్టరీ ఎందుకు తీసుకుంటాం, రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటాం. అంటే ఈ పేషెంట్కి ఈ ఫలానా జబ్బు ఉంది, ఈ ఫలానా జబ్బు రావడానికి ఏమేమి కారణాలు కావచ్చు, ఈ రిస్క్ తగ్గించాలంటే మనం ఏ ఏ పాయింట్స్ని మనం క్లారిఫై చేస్తే ఈ రిస్క్ ఆఫ్ రికరెన్స్ మనం తగ్గించవచ్చు. ఇంకా ఇంప్రూవ్మెంట్ని ఫాస్ట్ చేయడానికి ఎలా మనం పేషెంట్ని గైడ్ చేయొచ్చు, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ ఇంగ్లీష్ మందులు ఒక్కసారి మొదలు పెడితే మన మానేయలేం కదా అనేది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇగ్నోరెన్స్. ఇప్పుడు నాకు షుగర్ వచ్చింది, షుగర్కి మనం డయట్తో కంట్రోల్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ యాడ్ చేసి ఇంకా కంట్రోల్ చేయొచ్చు, వెయిట్ లాస్ చేసి ఇంకా కంట్రోల్ చేయొచ్చు. ఇవన్నీ ఫెయిల్ అయితే నెక్స్ట్ సింపుల్ మెడిసిన్స్, 1 టాబ్లెట్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ యాడ్ చేసి అది కంట్రోల్ చేయొచ్చు. మరీ కంట్రోల్ కాని పక్షాన లాస్ట్లో ఇన్సులిన్ కూడా వాడతాము. సో ఇది స్టెప్ వైజ్, ప్రతి జబ్బుకి ఒక స్టెప్ ఉంటుంది ట్రీట్మెంట్ ప్లాన్లో. స్టెప్ వైజ్ ఒక్కొక్క వైద్య విధానం మనం యాడ్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తాం. సో ఇంగ్లీష్ మందులు స్టార్ట్ చేస్తే ఇది ఏ వైద్య విధానానికైనా ఇది కరెక్టే. ఇప్పుడు ఇంగ్లీష్ మందుల విషయంలో మాట్లాడితే తొందరగా ఇప్పుడు మీరు ఈ నాటు వైద్యం తీసుకుంటే మీకు ఈ జబ్బు పూర్తిగా పోతుందని చాలామంది వస్తారు. మేము చూసాం కూడా. ఇది కొన్ని జబ్బులకు వర్తిస్తుంది. థైరాయిడ్కి ఒక్కసారి మెడిసిన్ ఇస్తే క్యూర్ అయిపోతుందని, షుగర్కి ఒక్కసారికి మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతుందని, ఫిట్స్కి ఏదో వైద్యం చేస్తే మన జీవితకాలం మన ఫిట్స్ రానే లేదని అన్నారండి. కానీ సైంటిఫిక్గా దీనికి ప్రూఫ్ లేదండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫిట్స్ విషయమే తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. మామూలుగా మన జీవితంలో నా జీవిత కాలంలో ఫిట్స్ వచ్చే అవకాశం 1%. మనం బ్రతికున్న రోజులు నాకు ఫిట్స్ వచ్చే అవకాశం 1%. నాకు ఒకసారి ఫిట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా చేయొద్దా, ఈ ఆలోచనలో ఉంటే నాకు ఫిట్స్ రావచ్చు రాకపోవచ్చు. అంటే దీని అర్థం ఏమైంది, నాకు ఫిట్స్ మళ్ళీ వచ్చే రిస్క్ ఎంత, 50%. ఒకవేళ నేను ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్ డ్రగ్ చూసుకొని నేను నా కోర్స్ కంప్లీట్ చేస్తే ఆ 3 years or 5 years నాకు కావాల్సిన ట్రీట్మెంట్ నేను తీసుకోగలిగితే
నాకు మళ్ళీ రిస్క్ ఆఫ్ గెటింగ్ ద ఫిట్ అగైన్ ఈజ్ 2%. సో నా రిస్క్ ఫిట్ రాకముందు 1% ఉండింది. కానీ కరెక్ట్ అయిన డయాగ్నోసిస్, కరెక్ట్ అయిన మందులు వాడి, కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత, నిదానంగా మందులు మెల్లగా తగ్గించి మానేసిన తర్వాత నా రిస్క్ హ్యాస్ బికమ్ 2%. బట్ 98% నేను ప్రొటెక్టెడ్ కదా. సో ఇలా ఆలోచన అంటే ఇది పేషెంట్ని ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత ఉంది. కానీ అర్థం చేసుకోవడానికి కూడా పేషెంట్ సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ సైంటిఫిక్ డాటా, ఇందులో ఊహాలోకం ఏమీ లేదు, ఇక్కడ వాస్తవాలు ఇవి. సో ఇవి యాక్సెప్ట్ చేయటం అనేది ప్రాక్టికల్గా ఇవి పేషెంట్ అర్థం చేసుకొని ఇవన్నీ ఫాలో చేస్తే డెఫినెట్గా మనం డిసీజెస్ని మనం స్టాప్ చేయగలము, కంట్రోల్ చేయగలము, చాలా వరకు క్యూర్ కూడా చేయగలము. థ్యాంక్ యూ సో మచ్.